ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలను మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఉదయాన దేవుని అత్యంత కృపలో ఆయన దయలో మీరంతా ఇంతవరకు బాగున్నారని, గతించిన కాలమంతా గతించిన దినములన్నీ దేవుడు మీకు తోడుండి నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. మన జీవితంలో దినాలను పొడిగిస్తూ ఉన్నారు. అనేక దినాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. అనేక అవకాశాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. క్రీస్తులా జీవించి గొప్ప భాగ్యాన్ని మనకు దయచేయాలని తన ప్రేమను తన కృపను పొడిగిస్తూ దినాలను పొడిగిస్తూ మనల్ని నిలబెడుతున్నారు. దేవుడు తన కృప చేత గతించిన వారమంతా మనకు తోడుగా ఉండి మరి ఒక నూతన వారంలోనికి ప్రవేశపెట్టారు. ఇంతగా కృప చూపిస్తూ మనల్ని ఈ విధంగా నడిపిస్తున్న దేవాది దేవునికి మొట్టమొదటిగా హృదయపూర్వక కృతజ్ఞత చెల్లిందాం. తండ్రి, నీవు లేకపోతే నేను లేనయ్యా. నీ కృప చేత నేను నడుస్తున్నాను. నీ కృప చేత నేను బ్రతికి ఉన్నాను. మీరు నన్ను బ్రతికిస్తున్నారు కాబట్టి, నన్ను బ్రతకమన్నారు కాబట్టి ఈరోజు బ్రతికి ఉన్నానయ్యా అని ప్రార్థించి దేవుని మాట తీసుకుని మీద మిమ్మల్ని ప్రారంభించండి. ఆయన వాక్కు మిమ్మల్ని బాగు చేస్తుంది, మిమ్మల్ని సరిచేస్తుంది, మీ జీవితాలను నిలబెడుతుంది. ఈ వాగ్దానాన్ని వింటున్న మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా కామెంట్ రూపంలో నాతో పంచుకోండి, లేక వాట్సాప్ ద్వారా ఈ నెంబర్కి నాకు తెలియచేయండి. మీ ప్రార్థన విన్నపములన్నీ చదువుతున్నాను. మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నాకు సాధ్యం కాదయ్యా జీవితాలను బాగు చేయడం, నీకు సమస్తము సాధ్యమయ్యా అని మిమ్మల్ని అందరినీ ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. మీ సమస్యలన్నీ ఆయనకు తెలియజేస్తున్నాను. కాబట్టి కలవరపడక మీరు కూడా దేవునికి అప్పగించుకోండి. ఆయనే మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు. సమస్త మహిమ ఘనత ప్రభావంలో దేవునికి చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగచేయును. ఆమేన్. మనము నమ్మదగిన వారము కాకపోయినప్పటికీ కూడా దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. నీవే శోధనలో ఉన్నావో, ఏ వేదనలో నీవు ఉన్నావో, నీవు సహించలేనంత శోధన నీకుందని, ఈ శోధన నేను సహించలేను అనుకుంటున్నావు. అవును, నీవు సహించలేనంత శోధన నీకు కలిగినట్లుగా నీకు అనిపిస్తుంది. అయితే శోధన తప్పించుకునే మార్గమును నేను నీకు చూపిస్తున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఒకటి తర్వాత ఒకటి శ్రమలు, ఒకటి తర్వాత ఒకటి అనారోగ్యము, ఒకటి తర్వాత ఒకటి ఎవరికి చెప్పుకోలేని బాధ, హృదయం నిండా వేదన, ఏం చేయాలో తోచని పరిస్థితి. అసలు ఏంటయ్యా నా జీవితం, ఇక నా వల్ల కావడం లేదయ్యా, ఇక నేను తట్టుకోలేకపోతున్నానయ్యా ఈ శ్రమలు అని అనుకుంటున్నావా? అయితే ఆత్మీయనేత్రాలతో చూడొక్కసారి. ఒక మార్గము దేవుడిని కొరకు సిద్ధపరిచి ఉంచాడు. నీ ఒక్కసారి నీ ఆత్మీయనేత్రాలు తెరిచి, తండ్రి, నీవు ఏర్పరిచిన మార్గమును నా నేత్రాలతో చూడలేకపోతున్నాను, నేను చూచే భాగ్యాన్ని, నీ కార్యములు చూసే భాగ్యాన్ని నాకు దయచేయండి అయ్యా అని నీవు నీ ఆత్మీయనేత్రాలు తెరవమని ప్రార్థించు. తప్పకుండా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ మార్గము నువ్వు చూస్తావు. శ్రమలో ఆయన నన్ను విడిచి వెళ్ళిపోయాడు, నాకు తోడుగా లేడు, అందుకే ఇంత శ్రమలో నేను నలిగిపోతున్నాను, అగ్ని లాంటి పరిస్థితి నేను ఎదుర్కొంటున్నానని ఈరోజు అనుకుంటున్నావు. అయితే నీ శ్రమలో ఆయన నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. శ్రమలో ఆయన ఇంకా నీకు దగ్గరగా వచ్చాడు. నీవు ఆత్మీయనేత్రాలతో చూడు, ఆయన నీకు తోడుగా ఉన్నాడు. సాతాను చెప్తూ ఉంటాడు, ఆయన నేను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన నీకు ఇంత శ్రమ కలిగించాడేంటి? నువ్వు తట్టుకోగలవా ఇంత శ్రమ? ఇంత ఇరుకు నువ్వు తట్టుకోగలవా? ఒకదాని తర్వాత ఒకటి నిన్ను బాధిస్తూ నీ బాధలను నీవెలా తట్టుకుంటావు? ఆర్థికంగా నలిగిపోతున్నావు, వ్యాధితో నలిగిపోతున్నావు,
ఇంటిలో శాంతి లేదు, సమాధానం లేదు. భార్యతో ఇబ్బంది, భర్తతో ఇబ్బంది, బిడ్డలతో ఇబ్బంది, మానసికంగా నలిగిపోతున్నావు. ఇరుగు పొరుగు వారితో ఇబ్బంది, బంధువులు స్నేహితులందరి మాటలను తట్టుకోలేకపోతున్నావు. ఇంత అగ్ని లాంటి శ్రమలు నువ్వు ఎలా తట్టుకుంటావు? ఇక నువ్వు తట్టుకోలేవు. నిన్ను దేవుడు విడిచిపెట్టాడు. ఇంత భక్తి చేస్తున్న ఇంత శ్రమ నీకు ఎదురైందంటే, ఇంత ఆర్థిక సంక్షోభం నీకు ఎదురైందంటే ఆయన తోడుగా ఉన్నాడా? లేదు, ఆయన నీకు తోడుగా లేడు. నిన్ను ఎప్పుడో విడిచిపెట్టాడు ఆయన అని నీకు చెప్తున్న మాటలన్నీ కూడా సాతాను నీతో చెప్తున్న అబద్ధాలు అవి. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఈరోజు. సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయను. ఎంత అద్భుతకరమైన, ఎంత ప్రేమ కలిగిన ప్రభువుని మనం కలిగి ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అనుకోవద్దు దేవుడు విడిచిపెట్టాడని. ఆయన ఎంత ప్రేమ నీపై చూపిస్తున్నారంటే నీవు సహింపలేనంత శోధన నీకు రానేలేదు. అంతేకాకుండా నీవు సహించడానికి శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు నీకు చూపిస్తున్నాడు. ఎంత ప్రేమ కలిగిన ప్రభు ఆయన. కాబట్టి శ్రమలో విడిచిపెట్టారని అనుకోవద్దు. ఆయన నీ కొరకు మార్గాన్ని సిద్ధపరిచి, ఈ శ్రమ నా బిడ్డ తట్టుకోలేదేమో, ఇంత ఇరుకు నా బిడ్డ తట్టుకోలేదేమో, వారు చేసిన పాపం బట్టి, వారి అతిక్రమాన్ని బట్టి శోధన కలుగుతుంది, వేదన కలుగుతుంది. కానీ వారు తట్టుకోలేరేమో అని దేవుడు మార్గాన్ని కూడా సిద్ధపరిచి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. యోబు జీవితాన్ని చూసిన వారు కూడా అలాగే అనుకున్నారు. యోబు కూడా తన జీవితంలో తను తట్టుకోలేనంతగా శ్రమను అనుభవించాడు. భరించలేను అనుకున్నాడు. ఇక నేను ఎలా తట్టుకోగలను అనుకున్నాడు. నలుదిక్కుల నుండి ఏర్పడిన శ్రమలతో నలిగిపోయాడు. ఏడ్చాడు, కన్నీరు కార్చాడు, దుఃఖపడ్డాడు. అందరి మాటలతో అలసిపోయాడు. ఎంతగానో నలిగిపోయాడు. అయితే దేవుడు తనను శోధనలో విడిచిపెట్టలేదు. తను సహించగలిగినంతకంటే ఎక్కువగా శోధింపబడనీయలేదు. శోధనతో పాటు సహనాన్ని కూడా దయచేశాడు యోబుకు దేవుడు. సహనాన్ని ఇచ్చాడు, ఓర్పునిచ్చాడు. ఆ శోధనలో ధైర్యాన్ని ఇచ్చాడు, విశ్వాసాన్ని ఇచ్చాడు, నిరీక్షణ కలిగిన మాటలను అనుగ్రహించాడు. శోధనలో కూడా ప్రభు కొరకు ఎదురు చూసే శక్తినిచ్చాడు. దేవుడు అనుగ్రహించిన శక్తితో దేవుని కొరకు నిలబడిపోయాడు. ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారంగా తగ్గింపుతో ప్రార్థన చేశాడో వెంటనే తన ఆత్మీయతలు తెరవబడ్డాయి. దేవుడు నా కొరకు తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పాటు చేశాడని తెలుసుకున్నాడు. ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్చుకున్నాడు. తనను బాధించిన వారందరి కొరకు ప్రార్థించాడు. నేను ధూళిని, నేను బూడిదనని ఒప్పుకున్నాడు. తెరవబడిన ఆత్మీయనేత్రాలతో ఎప్పుడైతే ప్రార్థించాడో వెంటనే విడుదల పొందుకున్నాడు. తప్పించుకునే మార్గము అంటే ఏ విధంగా ప్రార్థన చేయాలో, దేవుని కార్యాన్ని రిసీవ్ చేసుకోవాలో తెలుసుకున్నాడు. అదేవిధంగా మాట్లాడాడు, అదేవిధంగా ప్రార్థించాడు. దేవుని దగ్గర నుండి అద్భుతాన్ని చూచాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు తట్టుకోలేని శ్రమ నీకు ఎదురైంది నిజమే. ఒక్కసారి ఆత్మీయనేత్రాలు తెరవమని ప్రార్థించు. తండ్రి, నా ఆత్మీయనేత్రాలు తెరవండి. ఏ విధంగా ప్రార్థించాలి నాకు నేర్పించండి. ఈ శోధనను తప్పించుకునే మార్గం నా కొరకు సిద్ధపరిచారు. అయితే ఇది నేను ప్రస్తుతం చూడలేకపోతున్నాను. నా ఆత్మీయనేత్రాలు తెరిస్తే నేను చూడగలుగుతానయ్యా. నా ఆత్మీయనేత్రాలు తెరిస్తే నేను ఏ విధంగా ప్రార్థించాలో నేర్చుకుంటానయ్యా. నా ఆత్మీయనేత్రాలు తెరిస్తే ఈ శ్రమలో కూడా ఏ విధంగా నేను ఘనపరచాలో నేర్చుకుంటాను. తద్వారా మార్గం నాకు తెలిసిపోతుంది. ఆ మార్గం గుండా నేను విడుదల పొందుకుంటాను అని మీరు ఆత్మీయనేత్రాలు తెరవమని ప్రార్థించండి. తప్పించుకునే మార్గము దేవుడు మీకు చూపించబోతున్నాడు ఈరోజు. కాబట్టి వాగ్దాన్ని నమ్మినట్లయితే ఒక్క నిమిషంతో ప్రార్థించండి. అందరం కూడా దేవుని సన్నిధిలో మోకరిందాం. నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. ఈ శ్రమలో మీరు నన్ను విడిచి వెళ్ళిపోయారేమో అనుకున్నాను, కానీ మీరు నాకు తోడుగా ఉన్నారని తెలుసుకున్నాను. తప్పించుకునే మార్గమును కూడా నా కొరకు సిద్ధపరిచారని నేను తెలుసుకున్నానయ్యా. నా ఆత్మీయనేత్రాలు తెరవండి అయ్యా. పరిశుద్ధాత్ముడా నన్ను కమ్ముకోండి అయ్యా అని అందరం కూడా ఆయన సొంత మోకరించి మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దామా. తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి మరొక నూతన వారంలోకి ప్రవేశపెట్టినందుకు వందనాలయ్యా. తండ్రి, మమ్మల్ని విడవక మాతో మాట్లాడుతున్నారు. ప్రతి దినం మమ్మల్ని దర్శిస్తున్నారు తండ్రి. నీ ప్రేమ కొరకు వందనాలయ్యా. తండ్రి, ఈరోజు వాగ్దానం చేశారు, తప్పించుకునే మార్గం నీ కొరకు సిద్ధపరిచాను, నీ ఆత్మీయనేత్రాలతో చూడని. అవును తండ్రి, నన్ను ఏ విధంగా తప్పించాలో మీకు తెలుసయ్యా.
ఈ శోధన నుండి, ఈ బలహీనత నుండి ఏ విధంగా నిన్ను దాటించాలో మీకు తెలుసయ్యా. నేను బలహీనురాలనే, బలహీనుడనే, నేను శోధనకు నిలువలేని వాడను. అయితే నిన్ను ఆశ్రయిస్తున్నాను, నీ శక్తిని ఆశ్రయిస్తున్నాను అయ్యా. నా బలాన్ని బట్టి కాదు, నా శక్తిని బట్టి కాదు, నన్ను బట్టి ఎంత మాత్రము కాదయ్యా. కృప ద్వారా నీ శక్తిని బట్టి వీటన్నిటినీ దాటిస్తున్నారని, చేపట్టుకుని నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజు ఎంతమంది మోకరించి హృదయపూర్వకంగా తప్పించుకునే మార్గము కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రి, నిజముగా మొరపెట్టే వారికి అందరికీ సమీపంగా ఉంటాను వాగ్దానం చేశారు. నిజముగా హృదయపూర్వకంగా ఎంతమంది మొరపెడుతున్నారో, నీవు ఏర్పాటు చేసిన మార్గం కొరకు 1000 కళ్ళతో హృదయపూర్వకంగా ఎదురు చూస్తున్నారో వారందరి జీవితాల్లో అద్భుతకరమైన మార్గము తెరుస్తున్నందుకు, మూయబడిన ప్రతి మార్గమును కూడా తెరుస్తున్నందుకు, వారి జీవితాలకు క్లోజ్ అయిపోయింది అనుకుంటున్న ప్రతి దాన్ని కూడా మీరు ఓపెన్ చేస్తున్నందుకు, వారు సహించలేనంత శోధనను మీరు విడిపిస్తున్నందుకు, సహించడానికి శక్తిని అనుగ్రహిస్తున్నందుకు నీకు కోట్లాది స్తుతులు చెల్లించుకుంటూ, ప్రాముఖ్యంగా తండ్రి ఎంతోమంది బిడ్డలు శ్రమలో ఉండి, శోధనలో ఉండి, భరించలేని బాధలో ఉండి వారి ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారు. పరిశుద్ధాత్ముడ ప్రతి ఒక్కొక్కరిని కూడా గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నా. వారి శోధన వారి సహించలేనిది అయి ఉండొచ్చు, వారికి అసాధ్యంగానే కనబడుతూ ఉండొచ్చు, నేను ఇక ఓర్చుకోలేని అన్నట్లుగా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ యోబుకు సహనం దయచేసినట్లుగా, యోబుకు ఓర్పు దయచేసినట్లుగా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ సహనాన్ని, ఓర్పుని దయచేసి వారి విడుదల మార్గంలో తెలుసుకోవడానికి ఆత్మీయ నేతలు తెరుస్తున్నందుకు వందనాలు. ప్రతి కామెంట్ను యేసుని రక్తానికి అప్పగిస్తున్నా. ఆ కామెంట్లో ఏ సమస్య ఉందో నీకు తెలుసు. విడుదల పొందే మార్గమును మీరు చూపిస్తున్నందుకు వందనాలు. అద్భుతకరమైన విడుదల ప్రతి జీవితం మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. ఆశ్చర్యకరంగా వారిని విడిపిస్తున్నందుకు వందనాలు. ఆశ్చర్యకరమైన మార్గములు, వారి ఊహకు అందని మార్గంలో వారి జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు చెప్పు నీ చేతిలో పెడుతున్నాను. ప్రతి జీవితంలో మీరు అద్భుతం జరిగించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ కూడా ఈ గాయపడిన చేతులకు అప్పగిస్తూ, ఈ సంవత్సరం అంతా కూడా నీ కృపతో నడిపించమని, చేపట్టి నడిపించమని నీకు అప్పగించుకుంటూ, ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడనే నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దానం విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, శోధన సహించలేకపోతున్నారా? దేవుడు విడిపించబోతున్నాడు, విడుదల మార్గాన్ని చూపించబోతున్నారు. విశ్వాసంతో ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. తండ్రి, నా కొరకు మీరు సిద్ధపరిచిన తప్పించుకునే మార్గమును నేను కనుగొన్నాను నీ కృప ద్వారా. విశ్వాసంతో పలకండి, రిసీవ్ చేసుకోండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు అనుకూలమైతే లైక్ చేయండి, తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనని స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.